ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యధ్యాన నిర్ధూత వియోగవహ్నిః విదేహ బాలా విబుధారివన్యాం ప్రాణాన్ దధే ప్రాణమయం ప్రభుం తం శ్రీజానకీ జీవనమానతోస్మి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతాంతర్గత అరణ్య పర్వలో తీర్థ క్షేత్రంలో కూర్చుని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ భాగ్యాన్ని పరమాత్మ మనకి అందజేశారు. ఇదియే అత్యంత పుణ్యమైనటువంటి విషయం, పుణ్యతమం. అటువంటి భాగ్యాన్ని పునఃపునః కలిగించమని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. ఆ పైన కథాశ్రవణాన్ని అందరం కలిసి చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతురశీతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో గచ్ఛేత రాజేంద్ర ధర్మప్రస్థం సమాహితః. తత్ర ధర్మో మహారాజ నిత్యమాస్తే యుధిష్ఠిర. తత్ర కూపోదకం కృత్వా తేన స్నాతః శుచిస్తథా పితॄన్ దేవాంస్తు సంతర్ప్య ముక్త పాపో దివం వ్రజేత్.
తతః ఫల్గుం వ్రజేద్రాజన్ తీర్థసేవీ నిరాధిప అంటూ ఫల్గుని తీర్థానికి వెళ్ళాలి, గైలో ఉన్నటువంటి తీర్థానికి. అక్కడికి వెళ్ళి స్నానదానాదులన్నీ చేసుకున్నట్లయితే అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతాడు, గొప్ప సిద్ధి కూడా కలుగుతుంది అని నిన్నటి కథా శ్రవణంలో మనం విన్నాం. ఇక ఈనాడు తతో గచ్చేత రాజేంద్ర ధర్మప్రస్థం సమాహిత అంటూ ధర్మప్రస్థయాత్ర చెయ్యాలి. ఆ పైన ఉండేటటువంటిది ధర్మప్రస్థం అనేటటువంటి ప్రాంతం. అక్కడ నిత్యము కూడా యమధర్మరాజు ఉంటాడట. నిత్యమాస్తే సమాహిత అంటూ యమధర్మరాజు ఎప్పటికీ నివాసం ఉండేటటువంటి ప్రాంతం అటది. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బావి కూడా ఉంటుంది. ఆ బావిలో ఉండేటటువంటి నీరుతో స్నానం చేసి పితృన్ దేవాంస్తు సంతర్ప్య, పితృదేవతలకి అలాగే దేవతలకి అందరికీ కూడా అక్కడ ఆయా పద్ధతులతో పూజలు చేసినట్లయితే అటువంటి వాడు ముక్త పాపో దివం వ్రజేత్, అన్ని పాపాలు పోయినటువంటి వాడై పాపముల నుంచి ముక్తుడై స్వర్గాన్ని చేరుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన మతంగస్యాశ్రమస్తత్ర మహర్షేర్భావితాత్మనః త్రంబవిశ్యాశ్రమం శ్రీమద్ శ్రమశోక వినాశనం గవామయన యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ధర్మం తత్రాభిసంస్పృశ్య వాజిమేధమవాప్నుయాత్. అక్కడే ఈ ధర్మప్రస్థంలో మతంగ మహర్షి అని మహానుభావుడు ఆత్మజ్ఞాన సహితుడైన అటువంటి గొప్పవాడైన మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ప్రవేశించిన మరుక్షణం గవామయనం అనేటటువంటి యజ్ఞఫలాన్ని పొంది ఆ పైన అక్కడ ధర్మరాజ సందర్శనం అంటే ధర్మరాజు యొక్క విగ్రహానికి నమస్కారాదులన్నీ చేసుకున్నటువంటి వాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ మతంగాశ్రమంలోకి ప్రవేశించినంత మాత్రముననే శోకాన్ని అలాగే ఈ శ్రమని రెండింటినీ కూడా పోగొడతాయట. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిన శ్రమ, మనస్సుల్లో ఎత్కించిన శోకం ఉంటే అది రెండూ కూడా నశించిపోతాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ధర్మరాజ దర్శనం చాలా పుణ్యప్రదము అని చెప్పి తతో గచ్చేత రాజేంద్ర బ్రహ్మస్థానమనుత్తమం తత్రాభిగమ్య రాజేంద్ర బ్రహ్మాణం పురుషర్షభ రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం విందతి మానవః అంటూ ఆ పైన బ్రహ్మస్థానం అనేటటువంటిది ఈ ధర్మరాజ సందర్శనం చేసుకున్న తర్వాత ధర్మప్రస్థం పైన ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి వెళ్ళాలి. అక్కడ బ్రహ్మగారికి నమస్కారం చేసుకున్న వెంటనే, బ్రహ్మస్థానం అంటే బ్రహ్మగారు నిత్యము ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఆ బ్రహ్మగారికి నమస్కారం చేసినట్లయితే రాజసూయ అశ్వమేధ యాగ ఫలం అనేటటువంటి దాన్ని పొందుతూ ఉన్నాడు అంటూ ఆ ప్రాంతానికి వెళ్ళిన అక్కడ దేవతా సందర్శనం చేయడం వల్లే ఇంత ఫలం వస్తోంది అని చెప్పి వైశిష్ట్యాన్ని తెలియజేశారు. ఆ పైన తతో రాజగృహం గచ్చేత్ తీర్థసేవీ నరాధిప ఉపస్పృశ్య తతస్తత్ర కక్షీవానివమోదతే యక్షిణ్యానైత్యకం తత్ర ప్రాశ్నీత పురుషః శుచిః యక్షిణ్యాస్తు ప్రసాదేన ముచ్యతే బ్రహ్మయత్ అత్యయా. ఆ పైన రాజగృహం అని ధర్మప్రస్థం తర్వాత బ్రహ్మస్థానం, బ్రహ్మస్థానం తర్వాత రాజగృహం అనేటటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్తే కక్షీవంతుడు అని చెప్పి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయనతో సమానమైనటువంటి వాడు అవుతాడట. ఆ రాజగృహం అనేటటువంటి తీర్థం దగ్గర స్నానం చేస్తే అక్కడే యక్షిణికి నైవేద్యం పెట్టి ఆ పైన ఆవిడ నైవేద్యాన్ని స్వీకరించాలట ప్రసాదంగా. ఆ యక్షిణి యొక్క అనుగ్రహంతో బ్రహ్మహత్యాపాతకాది సమస్త దోషాలని కూడా మానవుడు పోగొట్టుకుంటున్నాడు అని చెప్పారు. ఆ పైన మణినాగంధతో గత్వా కో సహస్రఫలం లభేత్ అంటూ
మణినాగ తీర్థానికి వెళ్ళినంత మాత్రముననే 1000 గోవులని దానం చేసిన ఫలాన్ని పొందుతున్నాడని చెప్పి తైర్థికం భుంజతేయస్తు మణినాగస్య భారత. అక్కడ మణినాగ తీర్థంలో ఉండేటటువంటి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో అటువంటి వారికి పాము కరిచినా విషం ఎక్కనటువంటి స్థితి కలుగుతుందట. అక్కడ ఒక రాత్రి నివాసం చేస్తే గోసహస్ర దాన ఫలం కలుగుతుంది అని దష్టస్య ఆశీవిషేణాపి నతస్య క్రమతే విషం తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ అని చెప్పి ఆ పైన తతో గచ్ఛేద బ్రహ్మర్షే గౌతమస్య వనం ప్రియం అహల్యాయా హృదే స్నాత్వా వ్రజేత పరమాం గతిం అభిగమ్యాశ్రమం రాజన్ విందతే శ్రియమాత్మనః అంటూ ఆ మణినాగ తీర్థం దగ్గర నుంచి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అక్కడ అహల్యా తీర్థము అని చెప్పి ఒక తీర్థం ఉన్నదట. ఆ తీర్థంలో స్నానం చేసినట్లయితే తద్వారా గొప్పదైనటువంటి ఉత్తమ గతి కలుగుతుంది ఆ వ్యక్తికి అని చెప్తూ ఆ గౌతమ ఆశ్రమానికి వెళ్ళినంత మాత్రముననే, అక్కడ కొంతకాలం ఉన్నంత మాత్రముననే ఆత్మ సంపత్తి కలుగుతుంది. అతను తన యొక్క ఆత్మవిచారం చేసుకునేటటువంటి యోగ్యతని పొందుతూ ఉన్నాడు, చాలా ఉత్తమమైన స్థితిని పొందుతాడు పరంపరలో అని చెప్పారు. ఆ పైన తత్రోదపానం ధర్మజ్ఞ త్రిశులోకేషు విశ్రుతం తత్రాభిషేకం కృత్వాతు వాజమేధమవాప్నుయాత్. ఇక అక్కడ ఉదపానం అనేటటువంటి ఒక బావి ఉన్నదట. అక్కడ స్నానం చేసినట్లయితే అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఆ పైన జనకస్యతు రాజర్షే కూప 13 పూజితః తత్రాభిషేకం కృత్వాతు విష్ణులోకమవాప్నుయాత్ తతో వినశనం గచ్ఛేత్ సర్వపాప ప్రమోచనం వాజపేయమవాప్నోతి సోమలోకం చ గచ్చతి. అక్కడే రాజర్షి అయినటువంటి జనకుడికి సంబంధించిన ఆయన పేరు మీద ఒక నుయ్యి ఉన్నదట, బావి. అక్కడ దేవతలందరూ కూడా స్నానం చేస్తూ ఉంటారట. అక్కడ స్నానం చేసినటువంటి యాత్రికుడు విష్ణులోకానికి వెళ్తూ ఉన్నాడు అని చెప్పి ఆ పైన పాపాలన్నీ పోగొట్టేటటువంటి వినశన తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. ఆ తీర్థానికి వెళ్ళాలి. అక్కడ తీర్థ విధులన్నీ నిర్వర్తించినట్లయితే వాజపేయ యాగ ఫలాన్ని పొందడమే కాక సోమలోకాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన గండకీంతు సమాసాద్య సర్వతీర్థజలోద్భవాం వాజపేయమవాప్నోతి సూర్యలోకం చ గచ్చతి తతో విశల్యామాసాద్య నదీం త్రైలోక్యమిశ్రుతాం అగ్నిష్టోమవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి తతోధివంగం ధర్మజ్ఞ సమావిశ్య తపోవనం గుహ్యకేషు మహారాజ మోదతేనాత్ర సంశయః అంటూ ఆ పైన గండకీ నదికి వెళ్ళాలి అన్నారు. ఇది కూడా ప్రసిద్ధమైనటువంటిదే, అందరికీ తెలిసినటువంటిదే. ఆ గండకీ నది దాని విశిష్టత ఏమిటా అంటే అన్ని తీర్థముల యొక్క సంయోగం వలన సర్వతీర్థ జలోద్భవామన్నారు. అన్ని తీర్థముల యొక్క జలము వచ్చి అక్కడ చేరడం వల్ల అది గండకీ నదిగా ఏర్పాటు అయిందట. ఆ గండకీ నదిలో స్నానం చేసినటువంటి వాడు, తీర్థ విధిని ఆచరించినటువంటి వాడు వాజపేయ ఫలాన్ని పొందుతూ ఉండమే కాక చివరికి సూర్యలోకానికి కూడా అతను వెళ్ళి చేరుతూ ఉన్నాడు అని చెప్పారు. ఈ గండకీ నదిలో ఉన్నటువంటి ఇంకొక విశిష్టత ఏమిటి అంటే సాలగ్రామములు అని చెప్పి అవి సామాన్యంగా మనకి చూడడానికి రాయిలాగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిల్లోకి ఒక క్రిమి వెళ్ళి ఉండడం వలన ఆ నదిలో ఆ రాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ క్రిమి వెళ్ళి దాంట్లో కొంతకాలం ఉండి ఆ రాయిని మొత్తాన్ని కూడా తొలిచేస్తూ ఉంటుంది.
అలా తొలిచేసిన తర్వాత దాంట్లో చిత్ర విచిత్రములైనటువంటి గుర్తులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా చిత్రమైన విషయం ఏమిటి అంటే ఆ చిత్ర విచిత్రములైనటువంటి గుర్తులన్నీ కూడా భగవత్ సంబద్ధములైనటువంటి గుర్తులుగా ఉంటాయి. బాగా ఎవరైనా వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ కొంతసేపు ఉండి ఆ గండకీ నదిలో ఉండేటటువంటి కొన్ని రాళ్ళని వెతికి తీసినట్లయితే వాటిల్లో కొన్నిటిల్లో చక్రాకారములు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే సుదర్శన సాలగ్రామము అని చెప్తూ ఉంటాం. కొన్నిటిల్లో లోపలికి పైనుంచి ఏమో మొత్తం రాయిలాగానే కనిపిస్తుంది, చాలా చిన్నదైనటువంటి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలోంచి లోపలికి చూస్తే పైన ఒక సుదర్శన చక్రము, కింద ఒక సుదర్శన చక్రము కనిపిస్తూ ఉంటాయి. అలాగే లక్ష్మీనారాయణ సాలగ్రామములు అని చెప్పి అవి కూడా అక్కడే ఉంటూ ఉంటాయి. కొన్ని సాలగ్రామములేమో మత్స్యంలాగా, అంటే ఒక చేప ఎలా అయితే ఉంటుందో ఆ చేప ఆకారంలో ముందేమో కొంచెం పొడుగ్గా, వెనకాల ఏమో సన్నగా, మళ్ళీ మధ్యలో రెండు వెనకాల దాని తోక ఉన్నటువంటి విధంగా ఓ గుర్తు ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని మత్స్యశాలగ్రామము అంటూ ఉంటాం. ఆ మత్స్యశాలగ్రామం అనేటటువంటిది ఎలా ఏర్పడుతోంది అని అంటే ఆ నదిలో కొన్ని వందల ఏళ్ల పాటు ఆ శిల అలా ఉండి ఈ క్రిమి వెళ్ళి ఆ శిలని ఆశ్రయించుకుని ఆ శిలలో ఉండేటటువంటి దాన్నంతటినీ కూడా తినేస్తూ ఉంటే చివరికి ఆ ఏర్పాటు కలుగుతుంది. ఆ పైన అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాంట్లో ఉండదు. ఇట్లా భగవంతుడి యొక్క రూపములని అన్నిటినీ కూడా దశావతార సాలగ్రామములు అని చెప్పి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఈ రామ మొత్తం దశావతారముల యొక్క సాలగ్రామములని మనం ఆ గండకీ నదిలో వెతికితే పట్టుకోవచ్చు. హయగ్రీవ సాలగ్రామము అని చెప్పి, షట్చక్ర సీతారామం అనేటటువంటి సాలగ్రామము అని చెప్పి ఒక్కొక్క సాలగ్రామానికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. ఆ లక్షణంతో అంటే దాంట్లో ఉండేటటువంటి గుర్తులు ఏ విధంగా అయితే ఏర్పడ్డాయో ఆ గుర్తుల్ని చూస్తే దాన్ని బట్టి ఇగో ఇది సుదర్శన సాలగ్రామము, ఇదేమో ఈ షట్చక్ర సీతారామము, ఇది మత్స్యము. మత్స్యం ఎవరైనా గుర్తుపట్టవచ్చు ఆ ఆకారం బట్టి. ఇట్లా ఒక్కొక్క సాలగ్రామము అనేటువంటి ఒకటి ఏర్పడతాయి. అటువంటి సాలగ్రామములని గండకీ నదిలో ఉన్నటువంటి వాటిని చక్కగా తీసుకొచ్చి వాటిని నిత్య దేవతార్చనలో పెట్టుకుని ప్రతినిత్యము కూడా దేవతార్చన అని చెప్పి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లోనే పరమాత్మ సాలగ్రామశిలాయాంతు నిత్యం సన్నిహితో హరిహి అని చెప్పింది శాస్త్రం. సాలగ్రామ శిలగా ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణములతో వాటి యందు పరమాత్మ నిత్యము ఉంటాడు అని చెప్పి, అటువంటి నిత్యము ఉండేటటువంటి సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకుని అర్చించడం వల్ల తద్వారా అరిష్ట నివృత్తి, సుఖప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు. అవి తెచ్చి ఇంట్లో పెట్టేసుకుందామని వెంటనే తొందరపడవద్దు. అవి పెట్టుకోవాలి అని అంటే ఇంట్లో కొన్ని ధర్మాలు పాటించాలి. శుచి, శుభ్రత ఇత్యాదులు చాలా నియమాలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ నిత్యము మహానైవేద్యం అనేటటువంటిది ఏర్పాటు చేయగలం అనేటటువంటి నమ్మకం ఉంటే వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాటిని పూజించవచ్చు. ఆ సాలగ్రామాన్ని ఎవరైనా సరే కావాలని ఒకవేళ పగలగొట్టినట్లయితే వాడు మళ్ళీ పుట్టడు అన్నారు. పుట్టడు అని అంటే ఏదో మోక్షం పొందుడని అర్థం కాదు. వాడి జీవితం అంతా అంటే ఆ పరలోక జీవితం అంతా చిత్ర విచిత్రములైనటువంటి నరకాల్లోనే గడుస్తుందట. నరకాన్ని పొందుతాడు, సకల కష్టాలు అనుభవిస్తాడు బ్రతుకున్నంత వరకు అని చెప్పారు. ఆ సాలగ్రామం ఈనాటికి కూడా ఇప్పటికీ, మొన్నే మా స్నేహితుడు ఒకడు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ఒక గొప్పదైనటువంటి సాలగ్రామం. ఈనాటికి దొరుకుతూ ఉన్నాయి. పైగా ఆ లోపల ఏదో చెక్కినట్లు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి, పైగా ఆ గుర్తులన్నీ పూర్తవుతున్నప్పుడు అక్కడ మెరిసేటటువంటి రంగుతోటి, తెలుపు రంగుతోటి మెరిసేటట్టుగా కూడా కొన్ని సాలగ్రామములు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సాలగ్రామాలని అర్చించడం వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాము అని చెప్పారు. అలా ఆ సాలగ్రామములు ఈ గండకీ నదిలో ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ దొరికేటటువంటి సాలగ్రామములు అత్యంత ఉత్కృష్టమైనటువంటివి అని చెప్పారు. అటువంటి గండకీ నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తీర్థ విధులన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి చక్కగా వాజపేయ యాగ
ఫలం అనేటటువంటిది కలగడమే కాక సూర్యలోకాన్ని కూడా అతను పరంపరలో పొందుతూ ఉన్నాడు అని చెప్పి అదో వైశిష్ట్యాన్ని చెప్పారు. ఇక ఆ పైన తతో విశల్యామాసాద్య నదీం త్రైలోక్య విశ్రుతాం అగ్నిష్టోమమవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి తతోధివం గంధర్మజ్ఞ సమావిశ్య తపోవనం గుహ్యకేషు మహారాజ మోదతేనాత్ర సంశయః కంపనానంతు సమాసాద్య నదీం సిద్ధ నిషేవితాం పుండరీకమవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి అంటూ ఆ గండకీ నది దగ్గర నుంచి విశల్యా నది అనేటటువంటి నదికి వెళ్ళమన్నారు. ఆ పైన ఉండేటటువంటిది అక్కడికి వెళ్ళి స్నానం చేసినటువంటి వాడు అగ్నిష్టోమయాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు, అలాగే స్వర్గలోకాన్ని కూడా పొందుతూ ఉన్నాడని చెప్పి ఆ పైన ఇక వంగదేశంలో ఉండేటటువంటి అంటే బంగ్లా ప్రాంతంలో ఉండేటటువంటి తపోవనంలోకి ప్రవేశించే అక్కడ ఆ తపోవనంలోకి ప్రవేశించినంత మాత్రముననే గుహ్యకులు అని చెప్పి సిద్ధులు, యక్షులు, నాగులు, కిన్నరులు, కింపురుషులు అని చెప్తూ మహాత్ముల మాటలు వాళ్ళ యొక్క పేర్లను చెప్తూ గుహ్యకులు అని చెప్పి అంటూ ఉంటాం. మహాత్ములు వాళ్ళందరూ కూడా విచిత్రమైనటువంటి శక్తులు కలిగినటువంటి వారు. వారి లోకానికి ఆ తపోవనాన్ని చేరినటువంటి వాడు చేరుతూ ఉన్నాడు అని చెప్పారు. అలాగే ఆ పైన కంపానది అనేటటువంటి ఒక నది ఉన్నదట. ఆ కంపానది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఇత్యాదులు చేసినట్లయితే తీర్థధర్మాలన్నీ నిర్వర్తిస్తే పుండరీక యాగ ఫలం అంటే పౌండరీక యాగాన్ని చేసినటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నాడు, స్వర్గాన్ని కూడా పొందుతాడు అని చెప్పారు. ఆ పైన అథో మాహేశ్వరీం ధారాం సమాసాద్య ధరాధిప అశ్వమేధమవాప్నోతి కులంచైవ సముద్ధరేత్ దివౌకసాం పుష్కరణీం సమాసాద్య నరాధిప న దుర్గతిమవాప్నోతి వాజిమేధం చ విందతి అథ సోమపదం గచ్చేత్ బ్రహ్మచారీ సమాహితః మాహేశ్వరపదే స్నాత్వా వాజిమేధఫలం లభేత్ అంటూ ఇక కంపానదీ తీరం దగ్గర నుంచి మాహేశ్వరధార అనేటటువంటి తీర్థానికి యాత్రని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ స్నానాలు చేసినట్లయితే అశ్వమేధయాగ ఫలం అలాగే వంశాన్ని ఉద్ధరించడం అనేటటువంటి రెండింటినీ కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఆ పైన దేవ పుష్కరిణీ తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. అటువంటి వాడు ఎవరైతే అక్కడికి వెళ్ళి స్నానం చేశాడో ఆయన ఎప్పటికీ కూడా కష్టాన్ని పొందడు, పైగా అశ్వమేధయాగ ఫలాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన సోమపద తీర్థం అనేటువంటి తీర్థం ఉన్నది. అక్కడికి వెళ్తే బ్రహ్మచర్యంతో, జితేంద్రియత్వంతో, అలాగే సద్గుణ సంపత్తితోటి కొంతకాలం అక్కడ ఉన్నటువంటి వాడు, స్నానం చేసినటువంటి వాడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన తత్ర కోటిస్తు తీర్థానాం విశ్రుత భరతర్షభ కూర్మరూపేణ రాజేంద్ర హ్యసురేణ దురాత్మన మ్రియమాణాహృత రాజన్ విష్ణున ప్రభవిష్ణున తత్రాభిషేకం కుర్వీత తీర్థకోట్యాం యుధిష్ఠిర పుండరీకమవాప్నోతి విష్ణులోకం చ గచ్చతి అంటూ ఇక ఆ పైన అదే ప్రదేశంలో సోమపద తీర్థంలోనే తీర్థకోటి అనేటటువంటి ఒక తీర్థం ఉన్నదట. అక్కడ కూర్మరూపుడైనటువంటి ఒక రాక్షసుడు కొంత భాగాన్ని అపహరిద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ఆ తీర్థకోటి అనేటటువంటిది అపహరిద్దామని. అప్పుడు మహావిష్ణువు ఈ కూర్మాసురుడు అనేటటువంటి వాణ్ణి అడ్డగించి ఈ తీర్థకోటులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాడు అపహరిద్దామనుకునేటటువంటి వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకువచ్చి ఆ తీర్థాలన్నింటినీ కూడా మళ్ళీ ఏ తీర్థం ఎక్కడ ఉందో ఆ తీర్థాన్ని అక్కడ ఆయన సుప్రతిష్ఠితం చేశారట. అటువంటి తీర్థకోటిలో ఎవరైతే స్నానం చేస్తారో పరమాత్మ యొక్క విశేషమైన ప్రయత్నం చేత కూర్మాసురుడి నుంచి రక్షింపబడినటువంటి ఈ తీర్థముల యందు స్నానం చేసినటువంటి మనిషి ఎంతో పుణ్యాన్ని పొందడమే కాక పౌండరీక యాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు.
చివరికి విష్ణులోకాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అంటూ కోటతీర్థ మహాత్మ్యాన్ని తెలియజేశారు పులస్త్య మహర్షి. ఆ పైన ఇక తతో గచ్చేత రాజేంద్ర అంటూ నిత్యము మహావిష్ణువు నివసించేటటువంటి తీర్థం యొక్క మహాత్మ్యాన్ని చెప్పబోతూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో ఆ తీర్థ మహాత్మ్యాన్ని మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుని పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు ఆచార్యుల వారి ద్వారా ధర్మప్రస్థ యాత్ర గురించి, అదేవిధంగా ఏ తీర్థంలో స్నానం చేస్తే ఎటువంటి ఫలం లభిస్తుంది అనే విషయాలని, అదేవిధంగా సాలగ్రామముల యొక్క విశేషాలని మనం తెలుసుకున్నాం. ఈనాటి ఇక పారాయణాన్ని 84వ అధ్యాయమున 99వ శ్లోకం నుంచి పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తతో గచ్చేత రాజేంద్ర ధర్మప్రస్థం సమాహితః తతో గచ్చేత రాజేంద్ర ధర్మప్రస్థం సమాహితః తత్ర ధర్మో మహారాజా నిత్యమాస్తే యుధిష్ఠిరా తత్ర కూపోదకం కృత్వా తేన స్నాతః శుచిస్తథా పితॄన్ దేవాంస్తు సంతర్ప్య ముక్తపాపః దివం వ్రజేత్ మతంగస్యాశ్రమః తత్ర మహర్షేః ఆభితాత్మనః తం ప్రవిశ్య ఆశ్రమం శ్రీమత్ శ్రమశోక వినాశనం గవామయన యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ధర్మం తత్ర అభిసంస్పృశ్య వాజిమేధం అవాప్నుయాత్ తతో గచ్చేత రాజేంద్ర బ్రహ్మస్థానం అనుత్తమం తత్రాభిగమ్య రాజేంద్ర బ్రహ్మాణం పురుషర్షభా రాజసూయ అశ్వమేధాభ్యాం ఫలం విందతి మానవః తతో రాజగృహం గచ్చేత్ తీర్థసేవీ నరాధిపా ఉపస్పృశ్య తతస్తత్ర కక్షీవానివ మోదతే యక్షిణ్యాని ఇత్యేకం
తత్ర ప్రాశ్నీత తత్ర ప్రసీత పురుషః శుచిః పురుషశుచిః యక్షిణ్యాస్తు యక్షిణ్యాసు ప్రసాదేన ప్రసాదేన ముచ్యతే ముచ్యతే బ్రహ్మహత్యయా బ్రహ్మహత్యయా మణినాగం మణినాగం తతో గత్వా తతో గత్వా గోసహస్ర గోసహస్ర ఫలం లభేత్ ఫలం లభేత్ తైర్థికం తైర్థికం భుంజతే యస్తు భుంజతే యస్తు మణినాగస్య మణినాగస్య భారత భారత దష్టస్యాశి దష్టస్యాసి విషేణాపి విషేణాపి నతస్య నతస్య క్రమతే విషం క్రమతే విషం తత్రోష్య తత్రోష్య రజనీమేకాం రజనీమేకాం గోసహస్ర గోసహస్ర ఫలం లభేత్ ఫలం లభేత్ తతో గచ్చేత తతో గచ్చేత బ్రహ్మర్షేః బ్రహ్మర్షేః గౌతమస్య గౌతమస్య వనం ప్రియం వనం ప్రియం అహల్యాయా అహల్యాయ హరదే స్నాత్వా హృదే స్నాత్వా వ్రజేత వ్రజేత పరమాం గతిం పరమాగతి అభిగమ్య అభిగమ్య ఆశ్రమం రాజన్ ఆశ్రమం రాజన్ విందతే విందతే శ్రియమాత్మనః యమాత్మనః తత్రోదపానం తత్రోదపానం ధర్మజ్ఞ ధర్మజ్ఞ త్రిషు లోకేషు త్రిషు లోకేషు విశ్రుతం విశ్రుతం తత్రాభిషేకం తత్రాభిషేకం కృత్వా తు కృత్వా తు వాజిమేధం వాజిమేధం అవాప్నుయాత్ అవాప్నుయాత్ జనకస్య తు జనకస్య తు రాజర్షేః రాజర్షేః కూపస్త్రిదశ కూపస్త్రిదశ పూజితః పూజితః తత్రాభిషేకం తత్రాభిషేకం కృత్వా తు కృత్వా తు విష్ణులోకం విష్ణులోకం అవాప్నుయాత్ అవాప్నుయాత్ తతో వినశనం తతో వినశనం గచ్చేత్ గచ్చేత్ సర్వపాప సర్వపాప ప్రమోచనం ప్రమోచనం వాజపేయం వాజపేయం అవాప్నోతి అవాప్నోతి సోమలోకం చ సోమలోకం చ గచ్చతి గచ్చతి గండకీంతు గండకీంతు సమాసాద్య సమాసాద్య సర్వతీర్థ సర్వతీర్థ జలోద్భవాం జలోద్భవా వాజపేయం వాజపేయం అవాప్నోతి అవాప్నోతి సూర్యలోకం చ సూర్యలోకం చ గచ్చతి గచ్చతి తతో విశల్యాం తతో విశల్యా ఆసాద్య ఆసాద్య నదీం నదీం త్రైలోక్య త్రైలోక్య విశ్రుతాం విశ్రుతాం అగ్నిష్టోమం అగ్నిష్టోమం అవాప్నోతి అవాప్నోతి స్వర్గలోకం చ స్వర్గలోకం చ గచ్చతి గచ్చతి తతోధివంగం తతోధివంగం ధర్మజ్ఞ ధర్మజ్ఞ సమావిశ్య సమావిశ్య తపోవనం తపోవనం గుహ్యకేషు గుహ్యకేషు మహారాజ మహారాజ మోదతే మోదతే నాత్ర సంశయ నాత్ర సంశయః కంపనాంతు కంపనాంతు సమాసాద్య సమాసాద్య నదీం నదీం సిద్ధనిషేవితాం సిద్ధనిషేవితాం పుండరీకం
పుండరీకం అవాప్నోతి అవాప్నోతి స్వర్గలోకం చ స్వర్గలోకం చ గచ్చతి గచ్చతి అథో మాహేశ్వరీం అథో మాహేశ్వరీం ధారాం ధారాం సమాసాద్య సమాసాద్య ధరాధిపా ధరాధిపా అశ్వమేధం అశ్వమేధం అవాప్నోతి అవాప్నోతి కులం చైవ కులం చైవ సముద్ధరేత్ సముద్ధరేత్ దివౌకసాం దివౌకసాం పుష్కరిణీం పుష్కరిణీం సమాసాద్య సమాసాద్య నరాధిపా నరాధిపా నదుర్గతిం నదుర్గతిం అవాప్నోతి అవాప్నోతి వాజిమేధం చ వాజిమేధం చ విందతి విందతి అథ సోమపదం అద సోమపదం గచ్ఛేత్ గచ్చేత్ బ్రహ్మచారీ బ్రహ్మచారీ సమాహితః సమాహితః మాహేశ్వరపదే మాహేశ్వరపదే స్నాత్వా స్నాత్వా వాజిమేధ వాజిమేధ ఫలం లభేత్ ఫలం లభేత్ తత్ర కోటిస్తు తత్ర కోటిస్తు తీర్థానాం తీర్థానాం విశ్రుతా విశ్రుత భరతర్షభా భరతర్షదా కూర్మరూపేణ కూర్మరూపేణ రాజేంద్ర రాజేంద్ర అసురేణ యసురేణ దురాత్మనా దురాత్మనా మ్రియమాణ మ్రియమాణ హృతారాజన్ కృతారాజన్ విష్ణునా విష్ణునా ప్రభవిష్ణునా ప్రభవిష్ణునా తత్రాభిషేకం తత్రాభిషేకం కుర్వీత కుర్వీత తీర్థకోట్యాం తీర్థకోట్యాం యుధిష్ఠిరా యుధిష్ఠిరా పుండరీకం పుండరీకం అవాప్నోతి అవాప్నోతి విష్ణులోకం చ విష్ణులోకం చ గచ్చతి గచ్చతి ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ దుష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద
వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద కృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్గ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద శివరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పరమాత్మని కీర్తించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం